నమస్కారం. వైశ్య వికాస వేదిక ఆధ్వర్యంలో ఈరోజు ఇందిరా పార్క్ దగ్గర ఆర్యవైశ్య కార్పొరేషన్ నిధుల కేటాయింపునకే అని చెప్పి ఒక సాధన దీక్షను చేయడం జరిగింది. గతంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక 11 మున్సిపల్ చైర్మన్లు, 7 కార్పొరేషన్ చైర్మన్లు, ఒక ఆర్టీఏ కమిషనరు, ఒక ఎమ్మెల్యే, ఒక ఎమ్మెల్సీ ఇచ్చారు. దాని తర్వాత అప్పటికి వైశ్యులకు ఒక కోరిక ఉండేది ఏంటంటే వైశ్య కార్పొరేషన్ వస్తే కార్పొరేషన్ ద్వారా నిధులు వస్తాయి, కార్పొరేషన్ నుండి సమాజానికి బాగుపడతాయని చెప్పి చాలా సందర్భాల్లో వైశ్య సమాజం మొత్తం డిమాండ్ చేస్తాం. కానీ ఎందుకో మరి విధి వక్రీకరించినా ఏం జరిగిందో తెలియదు. కానీ కేసీఆర్ ప్రభుత్వం కార్పొరేషన్ ఒకటి మాత్రం ఇవ్వలే. మిగతా చట్టసభల్లో అవకాశం ఇచ్చింది, అన్నీ చేసింది, కానీ కార్పొరేషన్ ఇవ్వలే. కార్పొరేషన్ ఇవ్వకపోతే 2023న వైశ్య వికాస వేదిక ఆధ్వర్యంలో వైశ్య గర్జన అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొని మేము ఒక 10 డిమాండ్లను పెట్టాం. అందులో ఒక డిమాండ్ ఆర్యవైశ్య కార్పొరేషన్ కూడా ఇవ్వాలని చెప్పినాం. వైశ్య కార్పొరేషన్ ఒకటే జిందతస్మత్ కాదని చెప్పి చాలా సందర్భాల్లో మేము ప్రభుత్వానికి చెప్పినాం, పాలక పక్షానికి చెప్పినాం, ప్రతిపక్షానికి చెప్పినాం. ఈరోజు మా కులంలో ఉన్నటువంటి అనగదొక్కబడ్డటువంటి జాతి ఏదైతుందో రాజకీయంలో అంటే రాజకీయ అస్పృశ్యులుగా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరంటే వైశ్య సమాజం, వైశ్య జాతి. కాబట్టి మేము ఒకటే కోరుతున్నాం, ఈరోజు మీరు ఇచ్చినటువంటి కార్పొరేషన్ ఏదైతుందో ఆ కార్పొరేషన్ కాలపరిమితి అయిపోయి కూడా నెలైన అంటే 2 సంవత్సరాలు కాలపరిమితితోటి కూడా ఇచ్చినటువంటి మీ కార్పొరేషన్ ఈరోజు వరకు ₹1 కూడా నిధులు కేటాయించలేదు. 2 సంవత్సరాలు అయిపోయినా ₹2 కూడా కేటాయించలేదు. దాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. మేమేమంటామంటే కాలపరిమితితో తీసుకున్నటువంటి కార్పొరేషన్ ఉండొచ్చు, కానీ అన్ని కులాలకు ఇచ్చినట్టు మాకు కూడా ఇచ్చారు కదా తప్ప ఇది భిక్ష కాదు, ఇది హక్కుగా మేము భావించినాం, సంతోషపడ్డాం. కార్పొరేషన్ ఇచ్చినందుకు అహాకారాలు దాదాపుగా మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి వైశ్యులందరూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మద్దతు తెలిపినటువంటి సంగతి ఉన్నది. కానీ మీరు చేసిన పని ఏంటంటే 0 నిధులు ఇచ్చి కనీసం 15 మంది డైరెక్టర్లను కూడా ఇవ్వకుండా ఈరోజు మొత్తం వైశ్య సమాజాన్ని మళ్ళీ ఒకసారి వెనక నెట్టే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ మా వైశ్య సంఘాలు అందరి తరఫున వైశ్య కులంలో పుట్టినందుకు వైశ్యులుగా గర్విస్తూ సేమ్ టైం వైశ్యలో ఉన్నటువంటి 85% ఉన్నటువంటి అనగారిన పేద ప్రజలు ఎవరుతున్నారో మా వృత్తులన్నీ కొల్లగొట్టుకుపోతున్నాయి. ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో అధమస్థానంలోనూ వ్యాపారాలు లేవు. ఇటు ఫీజులు కావచ్చు, అన్ని రకాలైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నటువంటి నేపథ్యంలో కార్పొరేషన్ ద్వారా కొంత నిధులు వస్తాయని ఒక ఆశ ఉన్నది. దానికోసమే ఇవాళ 500 కోట్ల రూపాయల నిధులు ఇచ్చుకుంటూ మీ ప్రభుత్వంలోనే మీ పార్టీలో పనిచేసే వాళ్ళకు ఒక 15 మంది డైరెక్టర్లని ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేసుకుంటూ ఈరోజు సాధన దీక్ష చేస్తున్నాం. ఇదే కాకుండా ఒక 10 అంశాలు వైశ్య కమిషన్ ఏర్పాటు చేసి ఒక జ్యుడిషియల్ వ్యవస్థను ఏర్పాటు చేస్తే ఆ కులంలో ఉన్నటువంటి కులం మీద అధ్యయనం జరుగుతుంది, స్థితిగతులు తెలిస్తే దాని ద్వారా కార్పొరేషన్కి ఎన్ని నిధులు ఇస్తే సరిపోతుందని చెప్పి ఒక అధ్యయనం జ్యుడిషియల్ వ్యవస్థ చేస్తుంది. దానికోసం అడిగినాం. అట్లానే ఈడబ్ల్యూఎస్లో వర్గీకరణ అడిగినాం. ఇప్పుడు ఎకనామికల్ వీకర్ సెక్షన్ అని చెప్తున్నటువంటి నేపథ్యంలో ఈడబ్ల్యూఎస్ కింద అగ్రవర్ణాలు అని చెప్తున్నటువంటి నేపథ్యంలో అగ్రవర్ణ పేదల కోసం మేము కొట్లాడినాం. అగ్రవర్ణ పేదల కోసం చాలా సందర్భాల్లో చేసినాం. మేము ఇప్పుడు ఉన్నటువంటి అగ్రవర్ణాలు చెప్తున్నా ఈడబ్ల్యూఎస్ 10% ఇచ్చిన దాంట్లో కూడా వర్గీకరణ చేయండి. మా వైశ్యులకు అన్యాయం జరుగుతుంది. ఇక్కడ వైశ్యులు అగ్రవర్ణం అనగానే రెడ్డి సామాజిక వర్గమో, కంబ సామాజిక వర్గమో, వెలమ సామాజిక వర్గమో రాజకీయ లబ్ధులు ఎక్కువ పోతున్నారు, వైశ్యులు మాత్రం అనగదొక్కబడుతున్నారు. కాబట్టి ఈడబ్ల్యూఎస్లో వర్గీకరణ చేయమంటాం. అదే కాకుండా ఫ్యూచర్ సిటీలో 30,000 ఎకరాలు ఏదైతే తీసుకున్నారో దాంట్లో మేమేంటంటే స్కిల్ డెవలప్మెంట్ కావచ్చు, ఇండస్ట్రియల్ కారిడార్లో 25% వైశ్యులకు కనుక కేటాయిస్తే, ఒక 1000 ఎకరాలు కనుక కేటాయిస్తే ఉత్పత్తి చేసే దాంట్లో ఉత్పత్తి రంగాలకు మేము ప్రాముఖ్యత వహిస్తాం. ఉత్పత్తి రంగం నుండి వచ్చేసినటువంటి వాళ్ళం కాబట్టి, ఉత్పత్తి కులాలు కాబట్టి డెఫినెట్గా సంపద సృష్టించే దాంట్లో ప్రభుత్వానికి ట్యాక్స్ రూపాయలు కట్టే దాంట్లో మేము వైశ్య సమాజం ముందుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. విద్యార్థులకు ఇచ్చేవచ్చు, లేకపోతే రాజకీయ పరంగా కావచ్చు 4% ఉన్నామని చెప్పి ప్రభుత్వం ఇచ్చినటువంటి అనధికారులు లెక్కలు ఎత్తున్నాం. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కుల గణన చేసింది, సమగ్ర కుటుంబ సర్వే చేసింది. ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం కుల గణన చేసినటువంటి నేపథ్యంలో మీ దగ్గర ఉన్నటువంటి డాటా ప్రకారం ఆ కుల జనాభా ఎంత ఉంది, మా జనాభా గణన ఎంత ఉంది, జనాభా దామాషా ప్రకారం మాకు రిజర్వేషన్ కేటాయించమని చెప్తున్నాం. ఆ రిజర్వేషన్ కూడా ఏంది రాజకీయపరమైనటువంటి అంశాలను తీసుకుంటాం. ప్రతి పార్టీ కూడా అప్పీల్ చేస్తున్నాం, ప్రభుత్వానికి అప్పీల్ చేస్తున్నాం. నామినేటెడ్ పదవులు కూడా మాకు మంచి అవకాశం కల్పించాలని చెప్తున్నాం. మీ కార్యకర్తలకే కల్పించారు తప్ప మాకు సంఘ నాయకులకు కాదు. ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఏకైక సంస్థ వైశ్య వికాస వేదిక వైశ్యుల కోసం పనిచేసేటువంటి నికార్స్గా నిబద్ధతతో పనిచేసేటువంటి సంస్థ ఏదైతుందంటే మా వైశ్య వికాస వేదిక. గతంలో మాలో ఉన్నటువంటి పేద వైశ్యుల కోసం దాదాపు 6,000 మంది విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు ఇచ్చిన ప్రభుత్వ ఉపాధ్యాయులకు సన్మానం చేసినాం. తెలంగాణ రాష్ట్రం సాధనలో కూడా కీలకంగా పనిచేసిన దాంట్లో కీలక భూమిక వహించింది. మా వైశ్యుల వ్యాపారాలన్నీ ఆగమైపోయినాయి. బంధువులు చేసుకున్నా, ఎక్కడ ఏ అవసరం ఉన్నా, బడి ఉన్నా, గుడి ఉన్నా, ధార్మిక సంస్థలున్నా, ఏది కావాలన్నా వైశ్యుల మీదనే ఆధారపడ్డటువంటి నేపథ్యం ఉన్నది. కానీ ఇక రాజకీయ పరంగా వస్తే అనగదొక్కుతున్నాం, ఎక్కడో అగ్రవర్ణం అని చెప్తున్నాం. అదమ స్థానంలో ఉన్నటువంటి నేపథ్యంలో ఉన్నాం. కాబట్టి మేము కార్పొరేషన్ నిధుల ద్వారా ఎంతో కొంత
ఉపాధి కలుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ కార్పొరేషన్ నిధుల కోసం ఒక ఏడాది 2 ఏళ్ళు ఆగినాం. ఇక ఆగాల్సిన పని లేదు. రేపు రాబోయేటువంటి ఎలక్షన్లో జిహెచ్ఎంసీ ఎలక్షన్లో తప్పకుండా మా సత్తా చూపిస్తాం. హైదరాబాద్లో జరిగేటువంటి జిహెచ్ఎంసీ ఎన్నికలు కావచ్చు, వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలు కావచ్చు, దాదాపుగా మేము మైగ్రేట్ అయ్యి గ్రామాలకు వెళ్ళి వ్యవస్థ మారిపోయింది కాబట్టి అక్కడ ఉన్నటువంటి వ్యాపారాలు లేవు కాబట్టి మాల్స్ ఏర్పడేటువంటి నేపథ్యంలో గతంలో కూడా మాల్స్ కోసం వ్యతిరేకంగా పనిచేసినటువంటి వైశ్య వికాస వేదిక ఉంది. మళ్ళీ ఒకసారి కూడా జై మార్వాడి హటావు అనే దాంట్లో కూడా వైశ్య వికాస వేదిక పనిచేస్తుంది. వైశ్యుల హక్కుల కోసం నిరంతరం పోరాటం చేసేటువంటి మా వైశ్య వికాస వేదిక ద్వారా ఈరోజు సాధన దీక్ష చేసినాం. త్వరలో ప్రభుత్వానికి ఒక అప్పీల్ చేస్తాం. మరి ఒకవేళ కనుక రాకపోతే నిధులు 500 కోట్ల నిధులు కేటాయించకుండా 15 మంది డైరెక్టర్లు ఇవ్వకపోతే పూర్తి స్థాయిలో హైదరాబాద్లో పూర్తి స్థాయిలో జరగబోయేటువంటి ఎలక్షన్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసే దాంట్లో కూడా కీలకంగా భూమిక వహిస్తామని చెప్పి వైశ్య వికాస వేదిక నుండి అప్పీల్ చేస్తున్నాం. మాలో ఉన్నటువంటి సంఘాలు ఏ సంఘమైనా కావచ్చు వైశ్యుల కోసం నికార్సుగా పనిచేసేటువంటి వైశ్య వికాస వేదిక మాత్రం ఉంది. పార్టీలతో సంబంధం లేదు. నేను ఏ పార్టీలో ఉన్నా కానీ ప్రభుత్వాన్ని విమర్శించే దాంట్లో కీలకం ఉంటాం. వైశ్యుల అభివృద్ధి కోసం పనిచేసే దాంట్లో కీలకం ఉంటామని చెప్పి ఈ సందర్భంగా చెప్తూ మరి ఈ స్పాంటేనియస్గా వచ్చి అందరి దీక్షను విజయవంతం చేసిన దాంట్లో మారుమూల ప్రాంతం నుండి చేసినటువంటి మా వైశ్య సోదరులందరూ కూడా పేరు ఉద్యమాలు చెప్తున్నాం. జై తెలంగాణ, జై వైశ్య, జై భారత్.